డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నా వయసు 38 సంవత్సరాలు. గర్భాశయంలో గడ్డలు ఉన్నాయని హిస్టరెక్టమీ ఆపరేషన్ చేశారు. ఇప్పుడు నాకు మెన్సెస్ లేకుండా అయిపోయింది. సాధారణంగా స్త్రీలలో 45-50 సంవత్సరాల వయసులో మెనోపాజ్ వచ్చి మెన్సెస్ లేకుండా అవుతుందని విన్నాను. మెనోపాజ్ వల్ల కొన్ని బాధలు కూడా ఉంటాయని విన్నాను. ఇప్పుడు నాకు 38 ఏళ్లకే మెన్సెస్ లేకుండా అయిపోయింది కనుక ఇక నాకు మెనోపాజ్ లక్షణాలు కలుగుతాయా? తక్కిన స్త్రీల కంటే ముందుగానే నేను మెనోపాజ్ బాధలతో బాధపడతానా? పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. లేదండి, ఈవిడ కూడా అందరి స్త్రీలాగానే 45-50 ఏళ్ళు వచ్చాకే మెనోపాజ్ సంబంధించిన లక్షణాలు వస్తాయి. ఇప్పుడు రావు. యూట్రస్ తీసేసిన బట్టి కూడాను మెనోపాజ్ బాధలు మాత్రం ఎందుకు అంటే దానికి మూల కారణం, మెనోపాజ్ లక్షణానికి మూల కారణం ఏంటి? ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువైపోవడం. ఈస్ట్రోజన్ హార్మోన్ వీళ్ళకి యూట్రస్ తీసేసినప్పుడు కూడా ఓవరీస్ ఉంటాయి, అండాశయాలు. దాంట్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. యూట్రస్ తీసేసినప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. అంచేత అది ఎప్పుడు పోతాయని సహజంగా అందరి స్త్రీలు ఇప్పుడు 45-50 సంవత్సరాల మధ్య ఓవరీస్ పనిచేయడం మానేస్తాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. అప్పుడు మెనోపాజ్ లక్షణాలు వస్తాయి. మెనోపాజ్ లక్షణాలు రావడానికి కారణం ఏంటి? ఓవరీస్లోంచి ఓవరీస్ ఎండిపోవడము, ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం. ఇక్కడ ఈవిడికి హిస్టరెక్టమీ ఆపరేషన్ తీసారు, ఓవరీస్ అలాగే ఉంటాయి. ఓవరీస్ అంచేత మెనోపాజ్ లక్షణాలు అవి ఎండిపోవడం, సహజంగా ఎండిపోవడం మాత్రం 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల జరగదు. అంచేత అందరి స్త్రీలాగానే ఈమెకు కూడా 45-50 సంవత్సరాల మధ్య మెనోపాజ్ వస్తుంది. అంటే మెనోపాజ్ లక్షణాలు వస్తాయి. అంచేది మర్చిపోకూడదు. అప్పుడు వచ్చే మెనోపాజ్ చెడు నీరసము, ఆలసట, దేని ఆసక్తి ఇవ్వడం, డిప్రెషన్ లక్షణం, ఒంట్లో వేడి పొగర్లా రావడం, జ్వరం అనిపించడం, ఇవన్నీ ఉంటాయి. ఏదో జ్వరం వచ్చింది అనుకోవసంలా, అవన్నీ కూడా మెనోపాజ్ లక్షణాలే. అది గుర్తుంచుకుని మెనోపాజ్కి మందులు వాడాలి. ఎందుకని ఈస్ట్రోజన్ తగ్గిపోయింది, ఆ ఈస్ట్రోజన్ని రీప్లేస్ చేయాలి. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.